రైతులు తీసుకున్న బంగారు రుణాల మాఫీపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని వైఎస్ఆర్సీపీ డిమాండ్ చేసింది. ఎన్నికల ముందు బంగారు రుణాలు మాఫీ చేస్తామని నమ్మబలికిన చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలను మోసగించారని అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమయంలో ఆ పార్టీ ఎమ్మెల్యే ఉప్పులెట్టి కల్పన అన్నారు. తాకట్టు పెట్టుకున్న పుస్తెలు తిరిగి వస్తాయనుకుంటే వాటి స్థానంలో నోటీసులు వచ్చాయని మండిపడ్డారు. మరి పేద రైతులు బంగారం అంటే ముఖ్యంగా ఫస్ట్ కొనుక్కునేది పుస్తల గొలుసు. అలాంటివి మరి అవసరం వచ్చినప్పుడు అవసరానికి బ్యాంకులో పెట్టుకుని పంట రుణంగా తీసుకుంటారు. దాని మీద ఆ సెంటిమెంట్ని ఎన్కాష్ చేసుకుంటూ ప్రభుత్వం ఎన్నికల ముందు ముఖ్యమంత్రి గారు అదేవిధంగా అందరూ కూడా నాయకులు మరి ఈ పార్టీ నాయకులందరూ కూడా ఇంటింటికి వెళ్ళి మీ పుస్తల గొలుసులు తీసుకొచ్చి మీ ఇంటికి ఇస్తామని చెప్పిన పరిస్థితి ఉంది అధ్యక్ష. దాంతో మహిళలందరూ కూడా మోసపోయి ఈరోజు ఆ పుస్తల గొలుసు తీసుకొచ్చి ఇస్తారేమో అని ఇంకా ఎదురు చూస్తున్నారు. కానీ వాళ్ళకి వచ్చింది ఏంటంటే నోటీసులు వచ్చినాయి అధ్యక్ష బ్యాంకుల నుంచి. వాళ్ళ పుస్తల గొలుసు తిరిగి రాలేదు అధ్యక్ష. ఇది పూర్తిగా మహిళల్ని మోసం చేసిన పరిస్థితి అయితే ప్రభుత్వం దగ్గర ఉంది కనపడుతుందని చెప్పి మరి దాని మీద ఒక శ్వేతపత్రం విడుదల చేయాలని చెప్పి మేము అడుగుతా ఉన్నాం అధ్యక్ష.